హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను విహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మీకు నేను బెన్క్యూ ప్రాజెక్టర్ అయితే ఇక్కడ ఓపెన్ చేసి చూపించాను కదండి. దాన్ని ఇవాళ మనం స్క్రీన్ మీద టెస్ట్ చేద్దాం. ఆ టెస్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చాలా మంది అంటే ఇప్పటికి నాకు ఒక 200-300 మంది వరకు ఈ క్వశ్చన్ అడిగారండి. ఏమిటంటే, అన్నా నువ్వు ఒక్కడవే కదా ఉంది వీడియోలు చేసేది, నువ్వు ఒక్కడవే కదా, మాస్కులు ఎందుకు పెట్టుకుని వీడియోలు చేస్తున్నావు అని అడుగుతున్నారండి. కొంతమంది అయితే ఏమైందన్నా నీకు అని కూడా అడుగుతున్నారు. నాకైతే ఏం కాలేదండి, నేను బాగానే ఉన్నాను. చూస్తున్నారు కదా, నేనేం కురిపిని కూడా కాదు, బాగానే ఉన్నాను. ఒకసారి చూడండి. అసలు కారణం ఏంటంటే, ఈ హౌస్ ఒక రోడ్డు పక్కన ఉందండి. మనకి మా ఊర్లో ఇసుకతో క్వారీ నడుస్తుంది. ట్రాక్టర్లు అయితే విపరీతంగా తిరుగుతాయి. డస్ట్ బాగా ఫామ్ అవుతుందండి. ఇదే క్వశ్చన్ పదే పదే రిపీట్ అవుతుంది. ప్రతిరోజు 4-5 దగ్గర నుంచి అయినా ఈ క్వశ్చన్ అయితే నాకు రేజ్ అవుతుందండి. ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను. ఒకసారి చూడండి, అసలు కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇదిగోనండి, ఇక్కడ ఈ ట్రాక్టర్ చూడొచ్చు మీరు. ఇది క్వారీ నుంచి వస్తుంది. దుమ్ము అయితే విపరీతంగా లేపుతుందండి. ఇలాంటివి చాలా వస్తాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ఒక్క రోజులో ఈ బైక్ మీద కానీ ఈ స్కూటీ మీద కానీ ఎంత దుమ్ము ఉందో చూసారా? ఇదిగో చూడండి, ఒక్క రోజులో ఫామ్ అయింది ఇదంతా. ఈ దుమ్మంతా నేను మాస్క్ పెట్టుకోకపోతే లంగ్స్లోకి చేరి లంగ్స్ పాడైపోతాయండి. డెఫినెట్ డౌట్ అయితే లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు నేను మాస్క్ పెట్టుకోవడంలో అర్థం ఉందా లేదా మీరు చెప్పండి. మనకి కంటెంట్ ముఖ్యం, నా ఫేస్ కాదండి. ఇదేమీ ఒక యాక్టర్ ఫేస్ కాదు, సాధారణమైన మనిషి ఫేస్ అండి. ఏది మన పల్లెటూరు, ఒక పల్లెటూరు వాతావరణంలో పెరిగిన ఒక సాధారణ వ్యక్తి ఫేసు. దీనికి అంత ఇంపార్టెంట్ అయితే ఇవ్వకండి. మనం కంటెంట్ను చూసుకుందాం, మనకి అది ముఖ్యం. ఓకే, ఇంకా మీరు ఈ మాస్క్ గురించి అయితే దయచేసి ప్లీజ్ కామెంట్ అయితే చేయకండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రొజెక్టర్ మీకు తెలుసు కదా, నిన్నైతే నేను దీన్ని అన్బాక్సింగ్ చేశానండి. MX 560 బెన్క్యూ ప్రొజెక్టర్ అండి ఇది. ఓకేనండి, ఇప్పుడైతే మనం దీని క్వాలిటీ ఎలా వస్తుంది, దీని స్పెసిఫికేషన్స్ ఏంటో అన్నీ ఒకసారి చూద్దాం. ఓకేనండి, మనం ఇప్పుడు సోర్స్లోకి వెళ్ళి HDMI 2 కనెక్ట్ చేద్దాం. దానిలోనే మనం ఈ ఫైర్ స్టిక్ అనేది పెట్టామండి. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు మనం మెయిన్ ప్రొజెక్టర్ మెనూ అయితే ఆన్ చేద్దాం. ఆ మెనూలో విషయాలన్నీ తెలుసుకుందామండి. ఇదిగో మెనూలో ఫస్ట్ అయితే పిక్చర్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. యూజర్ 1, యూజర్ 2, బ్రైట్, పర్సంటేషన్, ఇన్ఫోగ్రాఫిక్, వీడియో, RGB, స్ప్రెడ్ షీట్, కింద రెఫరెన్స్ మోడు, అలాగే బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలరు, టింట్, షార్ప్నెస్, ఇక్కడ బ్రిలియంట్ కలర్స్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ పిక్చర్ మోడ్ లో. తరువాత మనకి డిస్ప్లే ఉంటుంది కదా, ఈ డిస్ప్లేలో మనకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఆన్ అయి ఉన్న స్క్రీను 16:9 అండి. నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, ఇది మన ఆఫీస్ పర్పస్కే కాదు, అలాగే స్కూల్ పర్పస్కే కాదు, మన హోమ్ పర్పస్ కూడా ఉపయోగపడుతుందని మీకు చెప్పాను కదా. ఇదేనండి, ఈ రేషియోలో మనం మార్చుకుంటే మన పిక్చర్స్ చూడొచ్చు, సీరియల్స్ చూడొచ్చు, మన పర్సనల్ వీడియోలు కూడా అంటే ఫంక్షన్ వీడియోలు కూడా 16:9 రేషియోలో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏమేమి రేషియో ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనైతే 16:9 లో పెట్టాను కదా. ఆ తర్వాత ఇదిగో చూడండి, 16:10 ఉంది, ఆటో ఉంది, తర్వాత రియల్ అనేది ఉంది. ఇక్కడ 4.3 ఎక్స్పెక్ట్ రేషియో చూడండి. అసలు ఒరిజినల్ అయితే ఇదేనండి దీన్ని. కాకపోతే మనం దీన్ని ఈ విధంగా చూడలేం కాబట్టి మనం 16:9 అయితే అలవాటు పడ్డాం కాబట్టి మనం ఈ స్క్రీన్ ని ఇదిగో ఇలా 16:9 రేషియోలోనే మనం పెట్టుకుని
మూవీస్ గానీ, సీరియల్స్ గానీ, మన పర్సనల్ ఫైల్స్ గానీ చూసి ఈ రేషియోలో ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, ఆ తర్వాత కిందకు వచ్చేద్దాం. ఇక్కడ కీ స్టోన్ కరెక్షన్ ఉంది కదా, ఇది పైన గాని కింద గాని ఇలా తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను కింద తగ్గిస్తున్నానండి, ఆ తర్వాత పైన కూడా తగ్గించి మీకు చూపిస్తాను. ఇలా స్ట్రైట్ గా అయితే కింద గాని పైన గాని తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఆటో వెర్టికల్ కీ స్టోన్ ఉంది కదా, ఇది కూడా అంతే, పైన కింద. ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, దాని అంతటికి అదే అడ్జస్ట్ అవుతుంది. ఆ తర్వాత టెస్ట్ ప్యాటర్న్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తే మనం మన స్క్రీన్ ఏమన్నా ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ ఉంటే ఇక్కడ మనం ప్రొజెక్టర్ అయితే సెట్ చేసుకుని సరి చేసుకోవచ్చు అండి. అదిగో అలా అయినాయి కదా. ఇప్పుడు మనం ఈజీగా ఇక్కడ ఏమన్నా క్రాస్ ఉంటే మన ప్రొజెక్టర్ దగ్గరే సరి చేసుకోవచ్చు. ఇక్కడ 3D కనిపిస్తుంది కదా మీకు, ఈ 3D ఆన్ చేస్తే ఈ 3D మోడ్ లో ఇక్కడ మనం ఏదన్నా 3D మూవీ ప్లే చేసినప్పుడు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మనం స్పెట్స్ పెట్టుకుని 3D పిక్చర్ అయితే ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇక్కడ HDMI పోర్ట్ ఉంది కదా, ఇది ఆన్ ఆఫ్. అలాగే డిజిటల్ జూమ్ ఆన్ ఆఫ్ అనేది. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడ చూడండి, స్క్రీన్ అయితే పెరగదు, లోపల మనకి పిక్చర్ అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది చూడండి. ఓకే, బ్యాక్ వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఇంకా రీసెట్ కొడితే మనం పైన పెట్టిన సెట్టింగ్స్ మొత్తం పోయి డిఫాల్ట్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ సెట్టింగ్స్ కి వచ్చేస్తే ఇక్కడ మన ప్రొజెక్టర్ ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలి అనే విషయం ఉంటుందండి. ఫ్రంటా రేయరా, ఇదిగోండి ఫ్లిప్ అయింది, బ్యాక్ రేయర్ ఫ్రంట్ రేయర్ ఇట్లా మొత్తం మారుతాయండి ఇవి. మనమైతే ఇప్పుడు టేబుల్ మీద ఉన్నాం కాబట్టి ఫ్రంట్ పెట్టుకున్నాం మనం, ఫ్రంట్ టేబుల్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ రిమోట్ రిసీవర్ అని ఉంది కదా, ఏమి లేదండి, రిమోట్ రిసీవర్ అంటే ఇక్కడ మనకి సెన్సార్ అన్నమాట. సరే, తర్వాత ఆటో సోర్స్ ఉంది కదా, ఇది మనం ఆన్ చేసుకుంటే సోర్స్ అన్ని మనకి ఆటోమేటిక్ గానే ఆన్ అవుతాయి, అవసరం లేదు మనకి అది ప్రస్తుతానికి. ఇక్కడ లైట్ సెట్టింగ్ ఉంది కదా, ఇది కూడా మనకి అవసరం లేదండి. ఆ తర్వాత బ్యాక్ వెళ్దాం. ఆపరేషన్ సెట్టింగ్స్, ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్, బౌడ్ రేటు, ఇక్కడేమో HDMI ఈక్వలైజర్, USB పవర్ ఆఫ్ ఆన్, ఇక్కడ స్విచ్. మనం ఇక్కడ ఏదన్నా ఫైర్ స్టిక్ పెట్టుకుని 5 వోల్టేజీ ఇక్కడే బై కేబుల్ ద్వారా ఇదే ప్రొజెక్టర్ లో మనకి ఇక్కడ యూఎస్బికి ఇచ్చుకోవచ్చు అండి. దాన్ని ఆఫ్ చేసామనుకోండి మొత్తం HDMI లో ఈ ఫైర్ స్టిక్ కూడా ఆగిపోతుంది. ఇంకా ఈ కింద రీసెట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కొట్టేసామంటే ఇంకా మనం పైన సెట్ చేసిన మొత్తం పోతాయండి, డిఫాల్ట్ కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక సిస్టమ్ కి వెళ్దాం. ఇక్కడ లాంగ్వేజ్, స్టాండ్ బై సెట్టింగ్స్, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్, మెనూ సెట్టింగ్స్, ఆడియో సెట్టింగ్స్, ఫ్యాక్టరీ డేటా రీసెట్, ఇవన్నీ అందరికి తెలిసినవే కాబట్టి మనం ఇన్ఫర్మేషన్ లోకి వెళ్దాం. ఈ ప్రొజెక్టర్ యొక్క నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి 1024x768 అంటే హెచ్డీనే. ఇది కాకపోతే మనం ఏం చేసామంటే ఇక్కడ ఫైర్ స్టిక్ పెట్టాం కాబట్టి దీనికి డిటాచ్ అయిన కాంపోనెంట్ కాబట్టి అక్కడ మనకు 1920x1080 6Hz నడుతుందండి. చూసారు కదా అక్కడ. ఈ సోర్స్ అయితే ఇప్పుడు HDMI 2 లో ఉంది కాబట్టి HDMI 2 చూపిస్తుంది. పిక్చర్ మోడ్ ఏమో యూజర్ 1 ఇందాక చూసారు కదా మీరు పైన, మనం యూజర్ 1 లో పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అన్ని సెట్ చేసుకుంటాం కోసం మనం యూజర్ 1 లో పెట్టుకున్నాం కదా, అది ఓకే. ల్యాంప్ సేవర్ అని ఉంది, మనం ల్యాంప్ సేవర్ అక్కడ ఆన్ చేసామండి. ఆన్ చేసాం కాబట్టి ఇక్కడ ల్యాంప్ సేవర్ అని పడుతుంది. మనం ఆ సెట్టింగ్ సేవ్ చేసుకుంటే అవి ఇక్కడైతే మనకి కనిపిస్తాయండి. ఇంకా కలర్ సిస్టమ్ వచ్చి RGB మనం అక్కడ పెట్టింది. లైట్ యూజింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 44 గంటలు ఖచ్చితంగా కరెక్ట్ గా చూడండి. అక్కడ యూజ్ చేసిన టైము 44 అవర్స్. ఈ ప్రొజెక్టర్ కి మనకి 20,000 అవర్స్ ఇచ్చాడండి లైఫ్.
ఈ ప్రొజెక్టర్ మనం ఇప్పటికి వాడింది 44 గంటలు, అంటే ఇంచుమించి ఇది కొత్త దాంతో సమానమే. ఇదిగోనండి, ఈ రిమోట్లోనైతే బటన్స్ కొత్తగా ఏమీ లేవు. ఇప్పుడు మీకు నేను చూపించిన సెట్టింగ్స్ మొత్తం ఇక్కడ షార్ట్ కట్లో ఉన్నాయి అన్నమాట, అంతే. అదనంగా ఏ బటన్ అయితే ఇక్కడ లేదండి, ఆ సెట్టింగ్సే ఇక్కడ షార్ట్ కట్లో ఉన్నాయి అన్నమాట. చూడండి, నేను ఫైర్ స్టిక్ అయితే కనెక్ట్ చేశాను. ఎంత బ్రైట్నెస్ ఉందో చూడండి. అది 100 స్క్రీన్ అండి. ప్రొజెక్టర్ నేను 15 అడుగుల దూరంలో పెడితే 100 స్క్రీన్ అయితే వస్తుంది. 16:9 నిష్పత్తిలో మనకి 100 స్క్రీన్ రావటం అయితే జరుగుతుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఫుల్ హెచ్డి క్వాలిటీ లాగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఓకే, ఒక వీడియో అయితే నేను కొంచెం ప్లే చేసి చూస్తాను. ఎక్కువ ప్లే చేస్తే మనకి కాపీరైట్ కంటెంట్ అయితే వచ్చేస్తుందండి. ఇదిగోనండి బెన్క్యూ చూడండి ఇక్కడ. చూశారు కదా విజువల్స్ ఎంత చక్కగా క్లియర్ గా కనిపిస్తున్నాయో. చూశారు కదా విజువల్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, ఎంత బ్రైట్ గా కనిపిస్తున్నాయో. ఓకే, మనకి కాపీరైట్ కంటెంట్ అయితే వస్తుంది. బ్యాక్ వెళ్ళిపోదామండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ప్రొజెక్టర్ కావాల్సిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయి ఉంటే మాత్రం నన్ను ఏదో విధంగా కాంటాక్ట్ అయ్యి ఈ ప్రొజెక్టర్ కొనుగోలు చేయండి. లేదా బయట వారైతే OLX లో కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.